పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అటువంటి చిన్నారులు ఎందరో ఉన్నారు. తమ తల్లిదండ్రుల కళలను సాకారం చేసే బాలబాలికలు నేడు ఎంతో మందిని మనం చూడవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఒక పాప అటువంటి అద్భుత విన్యాసాలు చేస్తూ తమ తల్లిదండ్రుల కళలను సాకారం చేయడమే కాకుండా తమకు చదువున విద్యాబుద్ధులు నేర్పిస్తున్న గురువులు, పాఠశాల యాజమాన్యానికి కూడా ఎంతో గుర్తింపు తీసుకొస్తుంది. జాతీయ స్థాయిలోనే గుర్తింపు తెచ్చుకున్న ఆ బాలికపై ప్రత్యేక కథం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇప్పుడు మీకు అందించబోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరులో చిన్నారి శేని చాలా పాపులర్. ఆటపాటల్లో, చదువులో ఎంతో ముందుండే శేని కరాటేలో చేస్తున్న విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. వయస్సుకు మించిన విన్యాసాలు చేస్తూ ఔరా అనిపించుకుంటోంది. శేని విన్యాసాలు చూస్తుంటే మనం ఊపిరి బిగబట్టుకు కూర్చోవలసిందే. మహామహులకే సాధ్యం కాని కరాటే ఫీట్లన్నీ శేని చిటికెలో చేసేస్తుంది. కరాటేలో ప్రధానమైనవి కటా, వెపన్ కటాలు. కటా అంటే ఖాళీ చేతులతో ప్రత్యర్థులను మట్టి కరిపించే అంశం. వెపన్ కటా అంటే ఆయుధాలు ఉపయోగించి రక్షణ కోసం ప్రత్యర్థులను లేదా తనపై దాడి చేసిన వారిని మట్టి కరిపించడం. ఈ రెండు అంశాలను శేని అతి తేలిగ్గా చేస్తుంది. వీటితో పాటు బ్లైండ్ కటాను చేస్తూ తన ప్రత్యేకతను చూపుతోంది ఆ చిన్నారి. బ్లైండ్ కటా అంటే కళ్లకు గంతలు కట్టుకొని చేసే విన్యాసం. చీకట్లో ప్రత్యర్థులను కేవలం ధ్వని ఆధారంగా గుర్తించి వారిని మట్టు పెట్టే అంశం. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన వారు మాత్రమే ఈ అంశాన్ని చేయగలరు. కానీ శేని 8 ఏళ్ల వయసులోనే చాలా సింపుల్ గా పని పూర్తి చేస్తుంది. చిన్నపిల్ల కదా, పంచ్ పవర్ ఉండదనుకుంటారు చాలా మంది. కానీ పంచ్ విసరడంలో శేని మంచి ఎక్స్పర్ట్. ఎంత పర్ఫెక్టో మీరే చూడండి. చేతులు రాటు తేలితే తప్ప బ్రిక్స్ బ్రేకింగ్ సాధ్యం కాదు. అది కూడా మహా అయితే 3-4 మించి పగలగొట్టలేరు. కానీ శేని ఏకంగా 9 బ్రిక్స్ ను పగలగొడుతుంది. గతంలో 3 మాత్రమే బ్రేక్ చేసిన ఆ చిన్నారి ఇప్పుడు ఏకంగా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుంది. మెచ్చుకోని వాళ్ళు ఉండరంటే ఈ పాపను మెచ్చుకోని వాళ్ళు ఎవరు ఉండరండి. అంత బాగా చేస్తుంది ప్రతి ఈవెంట్ లోనూ కూడా. చాలా అసలు చిన్న వయసు, తన వయసుకు తగ్గట్టుగా కాకుండా చాలా చిన్న వయసు నుంచే కూడా చాలా బాగా చేస్తుంది. చెప్పాలంటే ప్రస్తుతం నేషనల్ లెవెల్లో గుర్తింపు లభించింది. ఇక నుంచి గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో కూడా వస్తుందని మాకు నమ్మకంగా ఉంది. ఇప్పుడు చేయబోతున్న ఈ విన్యాసం ద్వారా చిన్నారి శేని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కడైనా ప్రయత్నిస్తుంది. దీన్ని సైడ్ సిటప్స్ అంటారు. ఆస్ట్రేలియాకి చెందిన ఒక వ్యక్తి 1 నిమిషంలో మొత్తం 100 సార్లు సైడ్ సిటప్స్ చేస్తారు. చిన్నారి శేని ఆ రికార్డుని అధిగమించడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఫీట్ ఇప్పుడు మనం చూద్దాం. ఒక్క కరాటేలోనే కాదు, సాధారణ ఎక్సర్సైజుల్లోనూ, బాడీ బిల్డింగ్ లోనూ సైడ్ సిటప్స్ ది ప్రత్యేక స్థానం. నడుము, పిక్క కండరాలు పటిష్టంగా ఉండటానికి ఈ కసరత్తు చేస్తారు. అటువంటి సిటప్స్ లో ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడు. 1 నిమిషంలో 100 సిటప్స్ చేసి అతను రికార్డు సృష్టించగా ఆ రికార్డును బ్రేక్ చేయడానికి శేని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఆమె నిమిషానికి 94 సిటప్స్ చేస్తూ 100కు దగ్గరలో ఉంది. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే చాలు ఆ ఈవెంట్ లో రికార్డు బ్రేక్ చేయగల సత్తా శేనికి ఉంది. చిన్న వయసులో నిమిషంలో 100 సిటప్స్ అంటే మాటలు కాదు. 0.40 సెకండ్లకు 1 సిటప్ పూర్తి చేయాల్సి ఉంది. 94. ఇప్పుడు ఎన్ని చేసి ఇవాళ 100 రికార్డ్ అది ఎందుకు చేసావు? అది ఎందుకు చేసావు? గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కాలని. మారుతి కారును తాళ్లతో లాగడం, అవయవాలన్నీ గట్టిపడి దేన్నైనా తట్టుకోగలవారు మాత్రమే చేసే ఈ ఫీట్ ను శేని అవలీలగా చేసేస్తోంది. తన లేత శరీరంతో దాదాపు 50 మీటర్ల దూరాన్ని అవలీలగా కారు లాగుతోంది. అంతేకాకుండా కారు టైర్ల కింద చేతులు పెట్టే ప్రక్రియను ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తోంది. అది కూడా కొన్ని రోజుల్లోనే పూర్తి పర్ఫెక్షన్ తో చేయగల సత్తా శేనికి ఉందనడంలో సందేహం లేదు.
ఇప్పటి వరకు షేని రాష్ట్ర జాతీయ స్థాయిలో జరిగిన అనేక పోటీల్లో పాల్గొంది. రాష్ట్ర స్థాయిలో 21 బంగారు పతకాలు, జాతీయ స్థాయిలో 5 బంగారు పతకాలు సాధించింది. ఇక మండల, జిల్లా స్థాయి పోటీల్లో అయితే ఎన్ని పతకాలు, షీల్డ్లు, ప్రశంసా పత్రాలు సాధించిందో లెక్కేలేదు. షేనికి తొలి గురువు తండ్రి. శ్రీనివాసరావుకు కరాటే అంటే పిచ్చి. చదువుకోలేకపోయినా కరాటేని ఆరాధిస్తూ బ్లాక్ బెల్ట్ సాధించారు. అదే ఆయన జీవనోపాధి. దాని ద్వారా వచ్చే ఆదాయంతోనే ఇంటిని నెట్టుకొస్తున్నారు. తన కూతురికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. షేని 8 నెలల పిల్లగా ఉన్నప్పటి నుంచి కరాటేలో ఆయన శిక్షణిచ్చారు. ఇప్పుడు ఎంతో ప్రతిభ చూపుతున్న షేనికి మరింత మెరుగైన కోచింగ్ ఇప్పించాలని ఉన్నా ఆర్థిక స్తోమత లేకపోవడంతో ముందడుగు వేయలేకపోతున్నారు. సాధించాలని ఉంది, కానీ అది సహజంగా కాదండి. కొంతమందికి అవకాశం ఉంటుంది, కొన్ని ఉండదు. కాకపోతే ఏంటంటే మాకు నిజంగా ప్రోత్సాహం అనేటువంటిది మనకి క్రీడలని మనం చూసుకుంటే ఒక జాతీయ స్థాయి గుర్తింపు రావాలి మాస్టర్స్ అనుకున్నా వచ్చింది, బట్ చాలండి. దాంతోపాటు ఎడ్యుకేషన్ కూడా మంచి విద్యా సంస్థ ఆదిత్య పబ్లిక్ స్కూల్. దాంట్లో దీని రైటింగ్ ఎస్ఐ గారు చూశారండి, మాకు చాలా మంది చూశారు అఫీషియల్స్ అంతా కూడా చూసి కూడా ఏంటి సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అమ్మాయి కలిసి రైటింగా అని హవా అనిపించుకున్నారంటే బుక్స్ అన్ని చూపిస్తూ ఉంటారు జనరల్గా అండి. కానీ దీన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళాలంటే మీరంటే ఏబిఎన్ ఛానల్ వారి ద్వారా నేను కంపల్సరీ కనీసం లిమ్కా బుక్ అయినా నా పాప ఎక్కాలని కోరుకున్నాను సార్. అది ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను సార్. ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియదు సార్. ఏదైనా స్థాయికి వెళ్తామని మీ ప్రెస్ వారు ఉంటే అది సాధించగలను అనుకుంటాను. చూసారుగా చిన్నారి షైనీ విన్యాసాలను. చదువుల తల్లిగా రాణిస్తున్న ఈ చిన్నారి భగవద్గీత, యోగా, మెడిటేషన్ లాంటి రంగాల్లో కూడా రాణిస్తుంది. అంతేకాకుండా కరాటేలో విశేషంగా రాణిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుంది. ఈ తల్లి సాధిస్తున్న, ఈ చిన్నారి సాధిస్తున్న ఘన విజయాలను స్థానికులతో పాటు రాష్ట్ర స్థాయిలోనే ప్రశంసలు అందుకుంటుంది. అంతేకాకుండా ఆస్ట్రేలియన్ వ్యక్తి పేరిట ఉన్న సైడ్ సిటప్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును ఛేదించడానికి చిన్నారి అనేక ప్రయత్నాలు సాధిస్తుంది. ఈ ప్రయత్నానికి మన వంతు సహకారం అందిద్దాం. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఆకివీడు.